ఫైనల్ గా మోస్ట్ అవైటెడ్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ అయితే చూసేసాను. మూవీ ఎలా ఉంది అని ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ ఫ్యాన్ సర్వీస్ అని చెప్పొచ్చు. ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి కళ్ళు మూసుకొని. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూడని విధంగా అయితే చూస్తారు, పక్కాగా చెప్తున్నాను. ఆనెస్ట్ గా చెప్పాలంటే సుజీత్ అయితే ఈ మూవీకి ప్రాణం పెట్టేశాడు. అండ్ ప్రతి షాట్, ప్రతి ఫైట్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నాడు. ప్లాట్ విషయానికి వస్తే అందరూ ఎక్స్పెక్ట్ చేసిన ప్లాటే. ప్లాట్ విషయంలో ఎలాంటి మ్యాజిక్లు చేయలేదు. సింపుల్ ప్లాట్. ముంబైలో ఉండే ఓజీ ముంబైని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళాడు అండ్ మళ్ళీ ముంబైకి ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఈ కటానాకి ఓజీకి లింక్ ఏంటి, జపాన్ కి ఓజీకి లింక్ ఏంటి అనేది మూవీ స్టోరీ లైన్. అసలు ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా లేదు. ప్రతి సీన్ అండ్ ప్రతి ఎలివేషన్, ఎవ్రీథింగ్ వర్క్డ్ ఫర్ మీ. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో ఉండే ఆ ప్రీ ఇంటర్వెల్ సీన్ టు ఇంటర్వెల్ సీన్ కి మాత్రం నిజంగానే థియేటర్ పేలిపోయే అంత రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కూడా చాలా యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి అండ్ చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. బట్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ ఇది కొంచెం ఫ్లాట్ నేరేషన్ లో వెళ్తుంది. సినిమా ఎండింగ్ కూడా ఒక హై నోట్ లో ఎండ్ అయింది అండ్ ఆ క్లైమాక్స్ కి అయితే పిచ్చెక్కిపోతారు జనాలందరూ. ఓవరాల్ గా మూవీ అయితే ఒక బ్లాస్ట్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. నాకైతే పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజుల తర్వాత ఫ్రెష్ గా అండ్ కొత్తగా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. నాకైతే మూవీ ఒక ఫుల్ మీల్స్ అనమాట. ఎప్పుడెప్పుడు చూస్తామా పవన్ కళ్యాణ్ గారిని ఇలా అనుకున్నాను. బట్ ఫైనల్లీ పంజా రేంజ్ లో పవన్ కళ్యాణ్ గారిని ప్రెజెంట్ చేశాడు మన సుజిత్.